వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను డిబిఎంఎస్ ఫర్ బీసీఏ మెంబర్స్ కి మాత్రమే సెకండ్ సెమ్ లో బీసీఏ వాళ్ళకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఉంది. ఫర్ 2026 సెకండ్ సెమ్ లో ఉంది కాబట్టి బీసీఏ గ్రూప్ కి మాత్రమే ఉంది. సో బీఎస్సీ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ లో ఉంటుంది. అది కూడా సేమ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ చూస్తున్నా ఒకటే బీఎస్సీ వాళ్ళకి కూడా. సో ఈ వీడియోలో వచ్చేసరికి టోటల్ 5 యూనిట్స్ లో వచ్చేసరికి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. డిబిఎంఎస్ సబ్జెక్ట్ వచ్చేసరికి కొంచెం క్వశ్చన్స్ అనేది ఎక్కువే ఉంటుంది మిగతా సబ్జెక్ట్స్ తో పోలిస్తే. అండ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం కూడా చాలా ఉంటాయి. సో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగే ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ మనం చదవాల్సిందే. సో ఇంపార్టెంట్ దాంట్లోనే నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటని నేను చెప్తాను. సో మీరు కనుక డిబిఎంఎస్ సబ్జెక్ట్ లాంటి సబ్జెక్ట్ కి మీకు నోట్స్ అయితే అవసరం అయితే ఉంది అని నేనైతే అనుకుంటాను. మా నోట్స్ వచ్చేసరికి చాలా సింపుల్ గానే ఉంటది, ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది. సో ఎవరికైతే నోట్స్ అనేది కావాలంటే నా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. డిబిఎంఎస్ సబ్జెక్ట్ నోట్స్ వచ్చేసరికి 59 రూపీస్ కి మాత్రమే మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా డిబిఎంఎస్ సబ్జెక్ట్ కావాలి అని అనుకుంటే నా దాకా సంప్రేక్షణ చేయండి. 59 రూపీస్ కి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. డిబిఎంఎస్ తో పాటు మిగతా సబ్జెక్ట్స్ ఏఐ అప్లికేషన్స్ అన్ని గ్రూప్స్ కి ఒక్కొక్క గ్రూప్స్ కి వేరే వేరేగా ఉంటాయి కదా, అలాంటి దీనికి ఏఐ సబ్జెక్ట్ ఉంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది, హిందీ సబ్జెక్ట్ ఉంది, డిజిటల్ లాజిక్ డిజైన్ ఉంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ నోట్స్ కూడా ఉంది. కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి రండి. పేమెంట్ అయిన తర్వాత మీకు డెఫినెట్ గా నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్తే యూనిట్ 1 ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇక్కడ ఉన్న 6 క్వశ్చన్లు 6 మీరు చదువుకోవాల్సిందే. ఎనీ 5 చదువుకోండి చాలు, మీకు ఒకటైతే చాయిస్ లో వదిలేయచ్చు. కానీ అన్ని క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ డిబిఎంఎస్ సబ్జెక్ట్ లో వచ్చేసరికి. ఎందుకంటే ఎక్కడ ఎట్ నుంచి ఇస్తాడని తెలియదు, ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ అనేది మారుస్తూనే ఉంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్, సింపుల్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని యొక్క డ్రాబ్యాక్స్ అంటే ఏంటని అడిగారు. ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ కూడా 5 మార్క్స్ లో అయినా ఇవ్వచ్చు, 10 మార్క్స్ లో అయినా ఇవ్వచ్చు. థర్డ్ వన్ క్లాసిఫికేషన్స్ of database management systems, important question. Fourth one 3 schema architecture of database with a neat diagram అనేది ఇక్కడ mandatory. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 3 స్కీమా ఆర్కిటెక్చర్ వచ్చేసరికి. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ డేటా మోడల్ అని ఇచ్చారు. డేటా మోడల్ లో వేరియస్ టైప్స్ ఏంటి డిబిఎంఎస్ లో ఉండేది దాని గురించి అడిగారు. సిక్స్త్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్, వాట్ ఈస్ డేటా బేస్ అప్రోచ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఓవర్ ట్రెడిషనల్ మెథడ్. సో ఇవన్నీ ఎస్ఏ క్వశ్చన్స్. 5 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటే differentiate between data information and database, why do we need DBMS. Second question, components of database management system. Third question, file based systems and its drawback. Fourth question important, what are the cost and risks of database approach. సెకండ్ యూనిట్కి వెళ్తే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. దీంట్లో చాలా ఈజీగానే ఉంటుంది. ఇది వచ్చేసరికి చిన్న చిన్న కన్ఫ్యూజ్ అయితే పడకండి, అదైతే నేను చెప్తాను కొన్నిటి దగ్గరికి. Explain entity relationship model and its building blocks with diagram. Explain relationship degree and relationship classification with examples. ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ షూర్ గా మాక్సిమం ఇస్తారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ అండ్ ఈఆర్ డయాగ్రామ్ ఇంటూ రిలేషనల్ టేబుల్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది కూడా అప్పుడప్పుడు ఇస్తారమ్మా, టఫ్ గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు. రెడ్యూసింగ్ అండ్ ఈఆర్ డయాగ్రామ్ ఇంటూ రిలేషనల్ టేబుల్స్. ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ విత్ ఎగ్జాంపుల్స్, వెరీ ఇంపార్టెంట్, 5 మార్క్స్ కైనా లాంగ్స్ కైనా. ఫిఫ్త్ క్వశ్చన్ discuss about extended entity relationship. Sixth question, what is ISA relationship, explain attribute inheritance with examples. So ఇవన్నీ యూనిట్ 2 నుంచి. యూనిట్ 2 లోనే షార్ట్స్ గురించి చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఎంటిటీ సెట్స్, టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్, టైప్స్ పెద్ద క్లాసిఫికేషన్స్ అయినా ఇవ్వచ్చు. ఇవి ఇంపార్టెంట్ 5 మార్క్స్ లో. థర్డ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, హౌ ఈఆర్ డయాగ్రామ్ రెడ్యూస్ టు టేబుల్స్. ఫోర్త్ వన్ ఐఎస్ఏ రిలేషన్షిప్. ఫిఫ్త్ వన్ స్ట్రాంగ్ ఎంటిటీకి వీక్ ఎంటిటీ సెట్ కి డిఫరెన్స్ ఏంటని. సో ఇవన్నీ 5 మార్క్స్ లో యూనిట్ 2 కి ఇంపార్టెంట్. యూనిట్ 3 లో వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డాక్టర్ ఏఎఫ్ కార్డ్ రూల్స్. కోడ్ రూల్స్ కాదు, ఇది కార్డ్ రూల్స్ అని పిలుస్తారు. దీంట్లో 12 రూల్స్ అనేది ఉంటుంది. ఫర్ షూర్ గా వచ్చేసరికి ఈ క్వశ్చన్ వచ్చేసరికి కార్డ్ రూల్స్ వచ్చేసరికి పడుతుంది మాక్సిమం అన్ని యూనివర్సిటీస్ లో. ఈ కార్డ్ రూల్స్ లో ఉన్న 12 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్స్ కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ గా ఫ్రేమ్అప్ చేసి ఇవ్వడం జరుగుతుంది కొన్ని యూనివర్సిటీస్ లో. సో చూసుకొని చదవండి ఈ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ పక్క క్వశ్చన్ అని ఏదైనా ఉంటే రెండిట్లో, నార్మలైజేషన్ అంటే ఏంటి అండ్ డిస్కస్ అబౌట్ 1NF 2NF అండ్ 3NF నార్మల్ ఫార్మ్స్ విత్ ఎగ్జాంపుల్స్, వెరీ ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ టపుల్ అండ్ డొమైన్ విత్ రిలేషనల్ క్యాలిక్యులస్. ఫోర్త్ క్వశ్చన్ రిలేషనల్ ఆల్జీబ్రా అంటే ఏంటి, దాని యొక్క ఆపరేషన్స్
అంటే ఏంటి అని అడిగారు. ఈ 2 క్వెషన్స్ కూడా ఇంపార్టెంట్ అమ్మా, చదువుకోండి. 5 మార్క్స్ క్వెషన్‌లో చూసుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ కీస్ ఇన్ రిలేషనల్ మోడల్. సెకండ్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ విత్ ఎగ్జాంపుల్. థర్డ్ వన్ ఇంపార్టెంట్ డిస్క్రైబ్ రిలేషనల్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్. ఫోర్త్ వన్ రిలేషనల్ ఆల్జీబ్రా అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి. ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి ఇన్ని క్వెషన్స్ అయితే ఉండదు, చాలా ఈజీగానే ఉంటది. ఓన్లీ 1 ఆర్ 2 మేజర్ క్వెషన్స్ ఉంటాయి, అవి చదువుకుంటే చాలు. స్మాల్ యూనిట్స్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఫస్ట్ 3 యూనిట్స్ లాగా అంత పెద్ద యూనిట్స్ అయితే కాదు. సో ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ఎస్‌క్యూఎల్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్, టైప్స్ ఆఫ్ కమాండ్స్. దాంట్లోనే డీడీఎల్ ఉంటది, డీఎంఎల్ ఉంటది, డీసీఎల్ ఉంటది, టీసీఎల్ ఉంటది. ఇవన్నీ అడిగితే మనం సింటాక్స్ తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. ఒక్కొక్కటి సెపరేట్ గా కూడా 10 మార్క్స్ కి అడగొచ్చు. ఎలాగంటే డీడీఎల్ అంటే ఏంటి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటని దాని యొక్క సింటాక్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్ రాయమంటారు. సో అలాగనేది ఎస్క్యూఎల్ లో ఇస్తారు 10 మార్క్స్ లో. సో ఫస్ట్ క్వెషన్ అయితే మీకు పక్కాగా ఒక క్వెషన్ అనేది ఉంటది, 10 మార్క్స్ కి రాసి పెట్టుకోండి. సో మిగతా ఇంకో క్వెషన్ 4th యూనిట్ నుంచి వస్తాడు కదా, దాంట్లో మాక్సిమం జాయిన్ ఆపరేషన్స్ అంటే ఏంటి అని అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్ టైప్స్ 4 డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి జాయిన్ అండ్ సెట్ ఆపరేషన్స్ కి. థర్డ్ వన్ సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, మ్యాథ్స్ లో మనం చదువుతాం కదా అదే ఉంటది, యూనియన్ ఇంటర్సెక్షన్ అవన్నీ రాస్తారు. ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ సెలక్షన్ అండ్ ప్రొజెక్షన్ ఆపరేషన్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఇవన్నీ 10 మార్క్స్ క్వెషన్స్ కి. 5 మార్క్స్ క్వెషన్స్ చూసుకుంటే వాట్ ఈస్ ఎ వ్యూ, కెన్ ఎ వ్యూ బి అప్డేటెడ్, అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, సబ్ క్వెరీస్ అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏంటి. ఈ క్వెషన్స్ అన్ని ఇంపార్టెంట్. దాంతో పాటు చిన్న 10 మార్క్స్ క్వెషన్స్ లో పార్ట్స్ అనేది ఇస్తారు. సో అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. 5th యూనిట్ చూసుకుంటే పిఎల్ ఎస్క్యూఎల్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అన్నమాట. దీంట్లో నేను ఇచ్చిన క్వెషన్స్ చదువుకోండి చాలు. మీకు ట్రిగర్స్ అనే కాన్సెప్ట్ డిలీట్ చేయడం జరిగింది బీసీఏ గ్రూప్ వాళ్ళకి. సో బై మిస్టేక్ అది కూడా ఇచ్చినా ఒకసారి చదువుకోండి ట్రిగర్స్, ఎందుకంటే ట్రిగర్స్ డిబిఎంఎస్ లో చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ వదిలేండి. ఫస్ట్ 3 క్వెషన్స్ స్ట్రక్చర్ ఆఫ్ పిఎల్ ఎస్క్యూఎల్ బ్లాక్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సెకండ్ వన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రొసీజర్ అండ్ ఎ ఫంక్షన్, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. థర్డ్ వన్ పక్కా క్వెషన్, మాక్సిమం ఇవ్వచ్చు, ఎక్స్ప్లెయిన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ పిఎల్ ఎస్క్యూఎల్. కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే అన్ని వస్తుందమ్మా, ఐటరేటివ్ స్టేట్మెంట్స్ అయినా అన్ని స్టేట్మెంట్స్ అనేది కంట్రోల్ స్ట్రక్చర్స్ లోనే ఉంటుంది. ఒక క్వెషన్ చదివితే మిగతా క్వెషన్స్ అన్ని చదివినట్టే. సో ఇవన్నీ పిఎల్ఎస్క్యూఎల్ యూనిట్ నుంచి. 5 మార్క్స్ చూసుకుంటే డేటా టైప్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్, ఆపరేటర్స్, ప్రిసిడెన్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్, ట్రిగర్స్ ఒకసారి చదువుకోండి అమ్మా, మీకు సిలబస్ తీసినా సరే మీరు చదువుకోండి, మాక్సిమం ఇస్తారు. అండ్ ఇంతే అమ్మా. 4th క్వెషన్ రైట్ డౌన్ స్టెప్స్ టు క్రియేట్ ఏ పిఎల్ఎస్క్యూఎల్. సో ఇవన్నీ క్వెషన్స్ చదువుకుంటే మీకు డిబిఎంఎస్ 5 యూనిట్స్ వచ్చేసరికి ఓ గ్రేడ్ అనేది పక్కాగా జరుగుతుంది. సో డిబిఎంఎస్ నోట్స్ ఎవరికైతే కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.